గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః శ్రీ రంగనాయక స్వామినే నమః. మేము దేవరకద్ర వాస్తవ్యులము. మా తాతగారైనటువంటి జోషి అనంతాచార్యులు, తర్వాత మా నాన్నగారైనటువంటి జోషి గోపాలాచార్యుల వారు ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ అర్చకత్వము, ఇక్కడ గ్రామాశ్రితము, తర్వాత వారి పుత్రులమైనట్టు మేము కూడా రామాచార్యులు, తర్వాత శ్యామసుందరాచార్య, భీమాచార్యులు, మేమంతా కూడా గోపాలాచార్య వంశీయులం కూడా. మేమందరం కూడా ఈ యొక్క వెంకటాయపల్లెకు మొదటి నుంచి కూడా వచ్చి ఇక్కడ గ్రామాశ్రితము కానీ, తర్వాత పౌరోహిత్యం కానీ, మరియు ఉగాది పంచాంగ శ్రవణం కానీ, అదేవిధంగా ఈ శ్రావణ మాసములో జరిగేటువంటి అఖండ దీపారాధనకు మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి, అదేవిధంగా ఈ స్వామివారి యొక్క అభిషేకము, స్వామివారి యొక్క అర్చన, పూజాధికాలు, ఆ యొక్క రంగనాయక స్వామి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారమై, ఏ భక్తుడు కూడా ఇక్కడ కొల్చిండు అంటే స్వామివారి యొక్క అపార కరుణతోటి వాళ్ళ ఇష్టకామ్యార్థములు పూర్తి చేస్తున్నాడు రంగనాయక స్వామి. కనుక ఈ ప్రాంతం వాళ్ళు ఎంతోమంది కూడా ఈ యొక్క రంగనాయక స్వామి దగ్గరికి వచ్చి స్వామివారిని వాళ్ళ విభవము కొలది పూజించి స్వామివారి యొక్క ఆశీర్వాదమును తీసుకుంటున్నారు. కనుక నేను ఈ యొక్క గ్రామ ప్రజలకు, భక్తులకు కూడా నేను విజ్ఞప్తి అదే చేస్తున్నాను. స్వామివారి యొక్క సేవను మనము, మన యొక్క సంతానము మరియు మన యొక్క పరివారం అంతా కూడాను స్వామివారిని సేవించి స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులు కాగలరని నేను ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. నా పేరు సఖ్యరంజనీలు, వెంకటాయపల్లి సర్పంచ్. ఈ రంగనాయక స్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా మా గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం రోజు మన రచ్చబండ అంటే అక్కడి నుంచి దేవుణ్ణి ప్రార్థన చేసి పూజలు చేసి గుట్టపైకి ఎక్కించి అఖండ దీపారాధన మొదలు పెట్టి గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతోన, నియమ నిష్టలతోన, ఎలాంటి మాంసం కానీ మందు కానీ అట్లాంటివన్నీ నెల రోజులు ఎవరి ఆర్డర్ చేయకుండా స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ బంద్ చేసి దేవుని ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా అదేవిధంగా జరుపుకోవాలని కోరుచున్నాం. ఈ రంగనాయక స్వామికి కళావతి అని ఒక భక్తురాలు, ఆమెకు మొక్కుకుంటే కొడుకు పుట్టినందున ఇక్కడ తేరును చేయించడం జరిగింది. ముందర ఉన్న కామాను చేయించడం జరిగింది. దేవుని విగ్రహం కూడా ఆమె భక్తి శ్రద్ధలతో చేసి ఆమెను భక్తిని చాటుకున్నదని, ఎంతో కోరుకుంటే ఎంతైనా ఇచ్చే దేవుడని అందరు నమ్ముతారని. నా పేరు బంగారు నరసింహసాగర్. ఈ యొక్క వెంకటాయపల్లి గ్రామంలో మొట్టమొదట గ్రామస్తులందరూ కలిసి కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్. మరి ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు అంటే అమావాస్య అయిన మరుసటి రోజు మొదలయ్యి మళ్ళీ చివరి అమావాస్య రోజు స్వామి యొక్క రథోత్సవము, అదేవిధంగా ద్వాపరోత్సవము, అదేవిధంగా భజన కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారము, శనివారము ప్రత్యేక పూజలు. ఈ నెల మొత్తంలో 5 సోమవారాలు, 4 శనివారాలు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. మరి ఈ యొక్క రంగనాయక స్వామి వెంకటాయపల్లి గ్రామస్తులే కాకుండా ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ 400 సంవత్సరాల క్రితం స్వయంభుగా ఏర్పడ్డ ఈ రంగనాయక స్వామిని కొలవడానికి తండోపదండాలుగా విచ్చేస్తారు. మరి అట్టి రంగనాయక స్వామి యొక్క కార్యక్రమం ఈరోజు మొదలు కావడం మా వెంకటాయపల్లి గ్రామస్తులకు చాలా అభినందదాయకం. మరి ఈ యొక్క స్వామివారి సేవలో మేమందరం కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ నిర్వహించే కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న, జిల్లాలో ఉన్న వివిధ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని కొలవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. మరి యొక్క స్వామివారు అక్కడ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటే, ఇక్కడ గోవిందరాజుల స్వామి తిరుపతిలో ఎలానో ఇక్కడ రంగనాయక స్వామి ఆ విధంగా వెలిశారు. కాబట్టి మనం ఈ స్వామిని కొలుసుకుంటే అందరికీ కొంగు బంగారం అన్నట్టుగా మొక్కిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆ స్వామి ఆశీర్వాదాలు దొరుకుతాయి.
ఇక్కడ దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవం జరుగుతుంది. మరి గతంలో ఎవరైతే ప్రభుత్వ సర్పంచులు అధికారికంగా ఉన్నవాళ్ళు జరిపేవాళ్ళు, నూతనంగా ఇప్పుడు గ్రామస్తులు సర్పంచులు అందరూ కలిసి కమిటీ వేయడం జరిగింది. కాబట్టి భక్తుల పూజకు విచ్చేసే ప్రతి ఒక్కరికి కూడా వారి సౌకర్యాలు మేము ఇక్కడ కల్పిస్తాం. మీరు వివిధ గ్రామస్తులు కూడా వస్తే మీకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. మరి ఈ యొక్క రంగనాయక స్వామి మొక్కిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మరవకుండా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఎవరంటే శ్రీ రంగనాయక స్వామి, వెంకటాయపల్లి రంగనాయక స్వామి. మరి ఈ స్వామిని అందరూ కొలుసుకొని ఈ స్వామి పూజలో పాల్గొనాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా చివరి రోజు 3 రోజులు అఖండ భజన ఉంటుంది. మరి ఆ రోజు కార్యక్రమాలు కోలాటాలు, బొడ్డెమ్మలు, మరి వివిధ కళాకారులచే భజన బృందాలచే కార్యక్రమాలు ఉంటాయి. ఆ భజన బృందాల కార్యక్రమాల్లో కూడా చివరి అమావాస్య ఇక్కడ నుంచి నెల రోజులు కరెక్ట్గా ఆ రోజు ఉంటాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మేము ఈ దేవాలయం నుంచి ఆహ్వానిస్తున్నాం. నా పేరు కావాలి బాలసాయన్న, మాది వెంకటాయపల్లి గ్రామం. ఇక్కడ శ్రీ రంగనాయక స్వామి అనబడే స్వామివారు స్వయంభుగా వెలిసి ఎంతోమంది పూజలు అందుకొని చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ రథోత్సవాలు ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాలు యుగాల కింద రథోత్సవం జరిగిందని ఆనవాళ్ళు చెప్తుండయి. అట్లాగే ఇక్కడ స్వామివారి ముందు సప్తఋషులు అని 7 మంది సప్తఋషులు అని ఉన్నారు. వారు భజనలు చేస్తూ అట్లాగే శిలలుగా మారిపోయిందని మా పూర్వీకులు పెద్దలు 1 by 1 చెప్పుకుంటూ వస్తూ అట్లే సప్తఋషులు అనేది ఉన్నారు. అట్లాగే ఇక్కడ కింద తేరు అంటే జాతర జరిగిందనడానికి ఆనవాళ్ళు దశమి కట్టకాడ ఆనవాళ్ళు క్లుప్తంగా కనబడతాయి. అట్లాగే మాకు సోలిపురం అయ్యగారు ఇక్కడ తపస్సు చేస్తుంటే రంగనాయకులు సాక్షాత్కరించి ఆయనకు చెప్తే ఆయన వచ్చి కర్ణముల కట్ట అనే కర్ణముల యుగంలో అప్పుడు కర్ణికం రాసేటప్పుడు కర్ణముల కట్టకాడ స్థాపన చేసి ఒక చెట్టుని వృక్షాన్ని ఉంచితే అక్కడికి వెళ్ళి సోలిపురం అయ్యగారు కూడా అంత మహత్తరమైన సోలిపురం అయ్యగారు ఆధ్వర్యంలో ఆ రోజులకి వెళ్ళి కూడా తేరు రథోత్సవం చేయడం జరుగుతుంది. అక్కడ విచిత్రం ఏంటంటే తేరు వెళ్ళంగానే వేప చెట్టు ఆకు చేదు ఉంటుంది, కానీ అక్కడ తేరు వెళ్ళంగానే వేప చెట్టు ఆకు తీయగా అవుతుంది అనేది మా నమ్మకం, మా ఊరి ప్రజల నమ్మకం. అంత ఘనంగా రథోత్సవాలు జరుగుతుందని నమ్మని. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ రంగనాయక స్వామి ఈరోజు మొదటి శ్రావణమాసం సోమవారం దినమున మా వెంకటాపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ రంగనాయక స్వామి గుట్ట ఎక్కినాడు. ఈరోజు నుంచి నెల రోజులు అఖండ దీపోత్సవం శ్రావణమాసం లాస్ట్ అమావాస్య రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా ఈ జిల్లాలో వెంకటాపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకుంటాము. వివిధ గ్రామాల నుంచి వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ రంగనాయక స్వామి భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారు. ఇక్కడ ఈ స్వామివారికి పెద్ద చరిత్ర ఉంది. ఇంతకుముందు చాలా మంది పెద్ద మనుషులు చెప్పినారు. కాబట్టి ఈ స్వయంభూ ఈ రంగనాయక స్వామికి మేము ప్రత్యేక పూజలు వేసుకొని రంగనాయక స్వామి గోయిందా, ఆంజనేయ స్వామి గోయిందా. గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు ఈ గ్రామ ఆలయ కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా మా గ్రామంలో అఖండ దీపారాధన ప్రారంభం కాబడింది. ఈ యొక్క రంగనాయక స్వామి రథోత్సవం కానీ ఒక దాదాపుగా 42 ఏళ్ళ నుంచి కంటిన్యూగా విజయోత్సవంగా జరుపుకుంటున్నాము. మేము ఈ యొక్క ప్రోగ్రాంని గ్రామ పెద్దలు, యువకులు ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరియు ఈ మధ్యలోనే మేము ఒక కమిటీ వేసుకున్నాము గుడికి. ఆ కమిటీ అందరి మధ్యలో కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ కూడా దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే కళావతి అనే ఒక అమ్మ హైదరాబాద్కి ఎంచి ఆమె దేవుణ్ణి మొక్కుకున్నది. ఒకప్పుడు ఆమెకు సంతానం లేక చాలా ఇబ్బందుల్లో ఉండింది. హైదరాబాద్లో ఒక వ్యాపారం చేసుకుంటూ, అల్లమెల్లిగడ్డ అనే వ్యాపారం చేసుకుంటూ ఆమెకు సంతానం లేనందున వివిధ గుళ్ళకు కూడా తిరిగి
పరిపరి విధాల ప్రయత్నం చేసింది. అయినా ఆమెకు ఫలితం లేనందున అనుకోకుండా ఒకరోజు మధ్యాహ్నం రోజు ఆ స్వామివారి ముందుకించి బయలుదేరుతుంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. శ్రావణ మాసంలోనే, అది కూడా ఈ శ్రావణ మాసంలోనే వచ్చింది. ఆమెకు ఒక ఆలోచన చేసి స్వామికి ఎండలనే నిలబడేసి, స్వామి నేను ఇట్లా ప్రతి ప్రయత్నాలు చాలా చేశాను, నాకు సంతానం కలగలేదు అని ఒక ఉద్దేశంతోనే స్వామికి ఒక మొక్కు కోరుకున్నది. స్వామి నాకు మళ్ళొచ్చే సంవత్సరం వరకు నాకు ఒక సంతానం కలగాలని, నాకు సంతానం కలిగిస్తే నీకు ఏది కోరుకుంటే అది నేను చేస్తా స్వామి అనేసి ఆమె మొక్కుకునేది. ఆమె మొక్కును ఆశీర్వదించి స్వామివారు ఒక సంవత్సరంలోనే ఆమె ఒక పుత్రుని జన్మించడానికి ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆమె ఒక చెయ్యని పని ఇది చేద్దాము అంటే అది కాదనకుండా ఒక తేరు కానీ, ఒక విగ్రహం కానీ, కమాన్ కానీ ఊరికి ఇంకా సాయం చేసే ఆలోచనలో ఉండేది. దేవుడు ఆమెని స్వర్గీయులయ్యారు. అదొక్కటి మనకు బాధాకరమైన విషయం. ఇక్కడ మా వెంకటాపల్లి గ్రామంలో రంగనాయక స్వామి చాలా, ఇక్కడ మా శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ అమావాస్య వరకు నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోన డైలీ వచ్చి ఇక్కడ భజనలు చేసి పూజలు అనేక విలేజ్ల నుంచి, మండలాల నుంచి, ఇక్కడ మా రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా మా దేవుని మొక్కుకున్న తర్వాత మొక్కులు బాగా తీరుతాయని చెప్పి వాళ్ళు నమ్మకంతో వస్తారు. అలాగే కళావతి అని ఒక హైదరాబాద్ వాసి మా ఊరికి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి ఆమె మొక్కడం వల్ల ఆమెకు సంతానం కలిగింది. ఆ సంతానం కలగడం వల్ల ఆమె మా ఊరు ఈ రంగనాయక స్వామికి స్వయంగా వెలిచింది కాబట్టి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పి ఆమె విగ్రహం చేపించడం జరిగింది. అలాగే కమాన్ కట్టేయడం జరిగింది. అలాగే ఆలయానికి ఆమెకు ఎంత కావాలో అంత దేవునికి గుర్తింపు ఉండాలని చెప్పి ఆమె ఎంతవరకు సాయశక్తులా చేసి ఇంకో దేవునికి గుర్తింపు తేవడం జరిగింది. ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసి ఆమె హైదరాబాద్ నుంచి అనేక మందిని తీసుకొచ్చి దేవుని చూపించింది. ఆమె ఆ భక్తులు కూడా దేవునికి ఎంతో సహాయం చేసినారు. ఈ ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని మీద నమ్మకం ఎక్కువ పెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని మీద నమ్మకం పెట్టిపోతారు. అలాగే మా అందరూ సుఖ సంతోషాలతోనూ వరదలుతారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. అందుకు కానీ దేవునికి మేము ఎల్లవేళలా సేవలు చేసుకుంటూ ఉంటాము. అలాగే భక్తులు కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చి రంగనాయక స్వామిని దర్శించుకుంటే అందరికీ మేలు జరుగుతాయని చెప్పి కోరుతున్నాము. గ్రామస్తుల తరపున ధన్యవాదాలు. Audio